నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. అయితే మనం చూసుకుంటే వైసీపీ నేతలకి నిజంగా కుటుంబాల పట్ల కావచ్చు, లేదా పార్టీ పట్ల కావచ్చు, లేదా న్యాయస్థానాల మీద కావచ్చు, పోలీసుల మీద కావచ్చు, వీళ్ళపైన ఎటువంటి గౌరవం కానీ, అభిమానం కానీ, భయం కానీ ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, విడుదల రజనీ గారు కానీ, గోరంట్ల మాధవ్ గారు కానీ, అలా కాకాణి గోవర్ధన్ రెడ్డి కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే అసలు జగన్మోహన్ రెడ్డి టీం వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా అసలు వాళ్ళు కార్యకర్తలకు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ అసలు ఎవరికి కూడా వాళ్ళు గౌరవం ఇవ్వరు. చట్టానికి, న్యాయానికి, కోర్టులకి, ఎవరికి కూడా, పోలీసులకు కూడా వీళ్ళు భయపడేదే లేదు. ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఖచ్చితంగా మనకు లిటరల్లీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి పోలీసులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా కొంతమంది అయితే అసలు నోటీసులు తీసుకునే పరిస్థితి కూడా లేదు. మిమ్మల్ని బట్టలోడది సమాజం ముందు నిలబెడతానన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఈ రోజున కనిపించకుండా తిరుగుతున్నారు. అదే పోలీసులకి ఏం అవసరం లేదు, మిమ్మల్ని నేను అరెస్ట్ చేయడానికి రాలేదు, కేవలం ఈ నోటీసులు తీసుకొని విచారణకు రమ్మని అడగటానికి వచ్చాము అని వాళ్ళు అడుగుతుంది. అది కూడా దానికి కూడా వాళ్ళు సహకరించట్లేదు. అలాగే చూస్తే జోగి రమేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి పాల్పడ్డట్లుగా ఇతని మీద ఆరోపణలు, ఇతనికి కూడా నోటీసులు. అలాగే ఈ రోజున 6 టీములతో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని వెతకడానికి లుకౌట్ నోటీసులు ఇచ్చారు. మరి ఇంకొక వైపు చూసుకుంటే విడుదల రజనీ ఈ రోజున కటకటాల్లో ఉన్న వల్లభనేని వంశీ గారికి ఏదైతే పేదల దగ్గర నుంచి భూములు లాక్కున్నాడు, అక్కడ ఉన్న ప్రజల దగ్గర నుంచి అని A1గా ఉన్న ఇతను బెయిల్కి అప్లై చేసుకుంటే కోర్టు ఒకటే చెప్పింది, మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజల నుంచి రక్షించాల్సింది పోయి ఆ ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సింది పోయి అదే ప్రజల ఆస్తుల్ని మీరు దోచుకోవాలని చెప్పి చూస్తే మీకు మేము బెయిల్ ఎట్లా ఇస్తాము, బెయిల్ ఇవ్వటానికి కుదరదు అని చెప్పి చెప్పేసింది. మరి వీళ్ళందరూ కూడా ఈ రోజున చట్టానికి కానీ, ధర్మానికి కానీ విరుద్ధంగానే పనులు చేశారు కానీ ఎక్కడ న్యాయంగా, ధర్మంగా ప్రజలకి అండగా నిలబడేటట్లు ఏ పనులు చేయలేదు వీళ్ళు. అయితే మనం చూసుకుంటే యథా రాజా తదా ప్రజ, తన నేత అయినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా బెయిల్ పైన ఉన్నారు. ఇదంతా తీసి పక్కన పెడితే కోడికత్తికి సంబంధించి ఆ సీను అనే పిల్లవాడిని అనవసరంగా దాదాపు 5 ఏళ్ల పాటు జైల్లో పెట్టడం జరిగింది. కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా జగన్ వెళ్లకుండా ఒక యువత అంటే ఒక యువకుడు భవిష్యత్తు కూడా పూర్తిగా బొగ్గిపాలు చేశాడు. అదేవిధంగా చూసుకుంటే గులకరాయి సతీష్ అని చెప్పేసి ఆ పిల్లను అరెస్ట్ చేశారు. ఇదే కాకుండా ఏదైతే తన ముఖ్యమంత్రి స్థాయి పీఠంలో కూర్చోవడానికి కారణం వచ్చేసి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి, ఫస్ట్ గుండెపోటు అని చెప్పి, దాని తర్వాత అది బీటెక్ రవి లేదంటే ఆదినారాయణ గారు చేశారని చెప్పి చాలా రకాల మలుపులు తిప్పి తర్వాత సొంత చెల్లి వైఎస్ సునీత గారికి కూడా ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. సో మొత్తానికి జగన్నే అనుసరిస్తున్నారా మిగతా పార్టీకి సంబంధించిన నేతలందరూ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా నిన్న రాప్తాడులో జరిగింది కూడా అదే కదండి. ఇప్పుడు 11 మంది పోలీసులను ఇచ్చారు. మరి అంతమంది పోలీసులను ఇచ్చినా కూడా ఇంకా మాకు సెక్యూరిటీ లేదని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలే కదా, వాళ్లే డబ్బులు ఇచ్చి మరీ పిలిపించుకున్నారు కదా. మరి వాళ్లే హెలికాప్టర్ ధ్వంసం చేశారని, లేకపోతే అక్కడున్న పైలట్కి సంబంధించి బ్యాగ్ దొంగిలించారని ఇప్పుడు ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే వచ్చిన డబ్బులు ఇచ్చి మరీ తీసుకొచ్చుకొని అదే కార్యకర్తల మీద నిందలేస్తున్నాడు ఈయన. మనం చూసాం లాస్ట్ టైం కూడా గుంటూరు మిర్చి యార్డ్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా 14 టిక్కీల మిర్చి మాయంగాడ కావచ్చు, అక్కడ ఒక వ్యక్తికి సంబంధించి 30,000 నగదు పోవడం కావచ్చు, 2-3 ఫోన్లు పోయాయని చెప్పి కావచ్చు. సో నిజంగా వైసీపీ పార్టీ కార్యకర్తలకు సంబంధించి అంటే నేను చూసాం విజువల్స్ కూడా, ఏదైతే హెలికాప్టర్ చుట్టుముట్టు ఉన్నదంతా కూడా వైసీపీ కార్యకర్తలే కనిపిస్తూ వస్తున్నారు. సో వాళ్ళ కార్యకర్తల మీదే మళ్ళీ తన అండాన్ని ఎలా చూడాలంటారు? ఇతను 2 విధాలుగా ఉంటుంది. ఒకటి పోలీసుల్ని బ్లేమ్ చేసే విధంగా మాట్లాడుతున్నాడు, రెండోది అక్కడ పోలీసులు పదే చెప్తున్నా కూడా అక్కడికి ఎవరిని కూడా పర్మిషన్ లేదన్నా కూడా ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించారు, అతని మీద కూడా కేసు ఫైల్ చేశారు. ఎందుకు వాళ్ళందరికీ కూడా అక్కడ తీసుకొచ్చారు, మరి అందరూ ఒకేసారిగా వచ్చారు కానీ హెలికాప్టర్ ఏమీ ధ్వంసం అవ్వలేదు, అది బాగానే ఉంది. మరి తిరిగి దాంట్లోనే ఆ పైలట్స్ అందరూ వెళ్ళారు కదా. ఈ రోజున దాని మీదే విచారణ జరుగుతుంది. అసలు ఏ కంపెనీ నుంచి దాన్ని వీళ్ళు లీజుకు తీసుకున్నారు, అది ఏ కంపెనీకి సంబంధించింది, ఏ విధంగా వీళ్ళు రావటానికి వెళ్ళటానికి కూడా దాన్ని మాట్లాడుకున్నారంటే కేవలం అక్కడ వరకు రావటానికి మాత్రమే ఉంది, తిరిగి వెళ్ళటానికి బై రోడ్డు వెళ్తాడని చెప్పేసి వాళ్ళందరికీ సమాచారం ఉంది. కేవలం అతనేం చెప్తున్నాడు, హెలికాప్టర్ ధ్వంసం చేశారు వీళ్ళందరూ, పోలీస్ సెక్యూరిటీ ఇవ్వలేదు, అందుకని నేను బై రోడ్డు వెళ్ళానని జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలు వాళ్ళ టీం అంతా కూడా అదే చెప్తుంది. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు పోలీసుల మీద ఏదో ఒక విధంగా నింద వేయటం,
రాష్ట్ర ప్రజల్ని ఎప్పుడు కూడా వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించినా కూడా వాళ్ళ ఆస్తులు లాగేసుకొని వాళ్ళనే మళ్ళీ నిందితులుగా లేకపోతే వాళ్ళ మీదే వీళ్ళు ఉద్రేకపూర్వకంగా ఏదైనా సరే చంపేయటం కానివ్వండి, మత విద్వేషాలు కానివ్వండి, ఒకటి కాదు క్వశ్చన్ చేస్తే చాలు మీరు ఇంకా అక్కడ ఉండటానికి వీల్లేదన్నట్లుగా వాళ్ళ ధోరణి. ఈ రోజున అది చూసే 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. ఇంకా ఇప్పటికి కూడా శవాన్ని చూస్తే చాలు ఇతను అసలు ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవటం, అక్కడ ఏదో ఇట్లా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం, మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒకటి మాట్లాడటం నేను చూసాం. అక్కడ ఆడవాళ్ళ మధ్య కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మరి అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ లేవే. అస్సలు అధికారంలో వచ్చి గెలవగానే అతను ఏం చేశాడు, పరదాలు కట్టుకొని ఆ పరదాల్లోనే వెళ్ళిపోయాడు. అసలు ఎక్కడా కూడా కనిపించిన పాపాను పోలేదు. చెట్లు కొట్టేయటం, బస్సులన్నీ బంద్ చేసేయటం, స్కూల్స్ కూడా ఉండటానికి వీల్లేదు, ఎవరు రోడ్ల మీద తిరగకూడదు, ఎవరి దగ్గరికి నేను వెళ్ళను, మాట్లాడను, పలకరించను. మరి ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత మరి అదే ప్రజలకు డబ్బులు ఇచ్చి మరీ పిలిపించుకొని సెల్ఫీలు దిగండని మరి ఈ విధంగా ఎందుకు 2 రకాలుగా ప్రవర్తిస్తున్నాడు ఇతను అసలు ఇతని మానసిక ధోరణి ఏంటి, మానసిక పరిస్థితి ఏంటి అనేది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచన. అయితే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలను చూసుకుంటే ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో అనగానే అంతర్గత యుద్ధాలు మొదలవుతాయని చెప్పేసి, అంటే పోలీసుల పట్ల కావచ్చు, న్యాయస్థానాల పట్ల కావచ్చు, కనీస గౌరవం కానీ భయం కానీ లేదు. సో అంతర్గత యుద్ధం మొదలవుతుందని చెప్పి ఒకసారి, మరొకళ్ళు వచ్చేసి పోలీసులు నోటీసులు తీసుకోవడానికే మనం చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దొంగ పోలీస్ ఆట ఆడతాడు మనం చూస్తూ వస్తున్నాం. అదే కాకుండా మనం చూసుకుంటే వల్లభనేని వంశీ ఏదైతే కోర్టును కూడా ఎలాగ తప్పుదో పట్టిస్తున్నాడో మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చాలామంది చూసుకుంటే అయితే వీళ్ళు న్యాయస్థానాల పట్ల ఎట్లనో గౌరవం లేదు. సరే కనీసం కుటుంబ సభ్యులతోనైనా సరే జగన్నే ఫాలో అవుతున్నా అని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే తల్లిని చెల్లిని పక్కన పెట్టాడు. అదేవిధంగా చూసి అంబటి రాంబాబు సొంత కూతురు లైఫ్ని చెడగొట్టాడు. అదేవిధంగా చూసుకుంటే దువ్వాడ సీన్ వచ్చేసి దువ్వాడ వాణిని వాళ్ళ 2 పిల్లల్ని పక్కన పెట్టాడు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ముద్రగడ పద్మనాభం సొంత కూతుర్ని ప్రైవేట్ ప్రాపర్టీ కింద చూస్తున్నాడు. సో నిజంగా వీళ్ళకి ఎవరి పట్ల భయము, ఎవరి పట్ల గౌరవం ఉందంటే ఏం చెప్తారు? వీళ్ళకి ఎవరి పట్ల భయం ఉండదండి, వీళ్ళకి గౌరవం ఉండదు, వీళ్ళకి కేవలం ఒక ప్రేమ అనేది ఉండదు. అదే డబ్బు మీద, అధికారం మీద. వాళ్ళకి ఏం కావాలి, హోదా కావాలి, డబ్బు కావాలి, అధికారం కావాలి, ఇది ఉంటే చాలు. కేవలం దీనికోసం మాత్రమే వీళ్ళు ఏ పని చేసినా కూడా కేవలం అధికారం కోసం, డబ్బు కోసం మాత్రమే చేస్తారని ఇది ఈరోజు మనకు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద కేసు, అతను కూడా ఈ రోజున అసలు నేను రానంటే రాను, నాకేం సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ టైం అతని పేరు లిక్కర్ స్కామ్లో ఉంది అని చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే ప్రెస్ మీట్ పెట్టి అసలు చాలా హాస్యాస్పదంగా, చాలా వెక్కిరింతగా మాట్లాడాడు. ఏంటి ఎవరి కసిరెడ్డి, ఎవరికి తెలుసు, అసలు ఇతని పేరు ఎందుకు చెప్పారు, అసలు మాకు సంబంధం లేని వ్యక్తి గురించి అని మాట్లాడాడు. మరి ఇతనికే ఐటీ అడ్వైజర్గా పనిచేసిన అతనేమంటున్నాడు, ఇప్పుడు ప్రభుత్వానికి ఐటీ అడ్వైజర్గా పనిచేసిన నాకు లిక్కర్ స్కామ్కి ఏంటి సంబంధం, నేను అసలు దాని గురించి ఏ విచారణకి రానని అతను అడ్డం తిరిగాడు. మరి వీళ్ళందరూ కూడా ప్రజల్ని గౌరవించరు, ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల్ని రక్షిస్తున్న పోలీసులకి గౌరవించరు, వీళ్ళని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని గౌరవించరు. మరి సొంత చెల్లెల మీదే ఇతను అసభ్యకరమైన పోస్టులు పెట్టించాడు. మరి అతని నోటితోనే నువ్వు ఎల్లో చీర కట్టుకొని వెళ్ళావని చెప్పేసి మాట్లాడాడు. అతని నోటితోనే చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్క ఈ రోజు నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు అన్నాడు. వీళ్ళందరినీ చూసుకుంటే నిజంగా వీళ్ళకి గౌరవం ఇవ్వటం తెలియదు, గౌరవం తీసుకోవటమో తెలియదు. వీళ్ళకి తెలిసింది ఏంటంటే రాష్ట్రాన్ని దాచుకోవటం, ఆ డబ్బుల్ని పంచుకోవటం. వీళ్ళందరూ ఇలా చేస్తున్నారంటే ఇప్పటికీ రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి అనుకుంటున్నారా? అంటే కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఏమీ చేయదని చెప్పేసి అనుకుంటున్నారా? ఎందుకని ఇంత విచ్చలవిడిగా ఉంటున్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ మనం 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది అంటే ఏ మాత్రం కూడా పాప భీతి, సంఘ నీతి అనేది లేకుండా, అతను పాప భీతి లేదు, సంఘనీతి లేదు, సంఘంలో ఒక నీతి అనేది ఉండిద్ది, అది కూడా లేకుండా విచక్షణ రహితంగా అన్యాయంగా అక్రమంగా అరెస్టులు కొనసాగించాడు అతను. ఎక్కడ చూసుకున్నా కూడా అరెస్టులు, ఎవ్వరూ కూడా క్వశ్చన్ చేయటానికి లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను పరిపాలన చేస్తాను, మీరెవ్వరూ మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పుడు ఈ 2019 నుంచి ఇంకా 30 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానన్న ధీమాతో ఎలా ప్రవర్తించాడో మనం చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళకి సంక్షేమ పథకాలు, జనానికి డబ్బులు ఇవ్వటమే కానీ అభివృద్ధి అనేది మనం చూడలేదు. రావటమే కూల్చివేతలతోటి వాళ్ళు స్టార్ట్ చేశారు రాష్ట్రాన్ని. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అటు బీజేపీ కానివ్వండి, వీళ్ళంతా కూడా అభివృద్ధి, అసలు మనం డబ్బులు ఇవ్వటమే కాదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా
వాళ్ళని అభివృద్ధి పదం వైపు ఈ కేవలం ఈ సంక్షేమ పథకాలు ఇస్తే కుదరదు కదండి. వాళ్ళు ఏ విధంగా జీవించాలంటే ఈ రోజు మనం చూసాం P4 అని చెప్పి తీసుకొచ్చారు. బంగారు కుటుంబాలని ఎంపిక చేసి వాళ్ళని ఏ విధంగా మంచి వైపు నడిపించాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అవేమీ లేవు. అలా లేకుండానే ఆ సంఘనీతి అనేది లేకుండా, పాపభీతి అనేది లేకుండా అతను అరెస్టుల పర్వం కొనసాగించాడు. కానీ ఈ రోజున ఏం జరుగుతుందంటే వీళ్ళు తప్పు చేశారు. తప్పు చేస్తే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇది ఎవరు దీంట్లో కర్మకర్త క్రియ, ఏ విధంగా జరిగింది అనేది వీళ్ళు మొత్తం కూలంకషంగా బయటకు తీసి ఇవన్నీ విచారణ చేపట్టి అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించి జాగ్రత్తగా ఆలోచించడమే కాకుండా ఫస్ట్ అసలు వీళ్ళ మీద విచారణ ఇవన్నిటికంటే కూడా రాష్ట్ర ప్రజలు ముఖ్యం, వాళ్ళ అభివృద్ధి ముఖ్యం, వాళ్ళ సంక్షేమం ముఖ్యం, పిల్లల భవిష్యత్తు ముఖ్యం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని ఉద్యోగాలు తీసుకురావాలి, లేకపోతే ఇండస్ట్రీలు తీసుకురావాలి, ఫ్యాక్టరీలు తీసుకురావాలి, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. అందుకని వీళ్ళకి ఇప్పుడు వాళ్ళ మీద ఇప్పుడు విచారణ వీళ్ళ మీద చేపడుతున్నారంటే చేపడుతున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అతను ఏ విధంగా చేశాడంటే సంఘనీతి పాపభీతి లేకుండా ఎలా చేశాడో అలా చేయలేకపోతున్నారు వీళ్ళు. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు, మమ్మల్ని ఎవరు ఏమి చెయ్యలేరు, అందుకనే కదా వల్లభనేని వంశీ మరి అతను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు, ఇంకేది జరగదు, ఏం చేయలేరని. కానీ ఈ రోజున చూస్తే మళ్ళీ పోసాని కృష్ణమురళికి మళ్ళీ నోటీసులు ఇచ్చారు, మళ్ళీ వచ్చి విచారణకు హాజరవ్వమంటున్నారు. మరి చూస్తూ పోతే వీళ్ళందరూ కూడా తప్పకుండా ఏదో ఒక రోజు కొన్ని రోజులు నిజం నిలకడమే తెలుస్తుందని, ఎప్పటికైనా వీళ్ళు చేసిన పాపాలన్నీ బయటకు రావాల్సిందే, ఎప్పటికైనా వీళ్ళు శిక్ష పడవలసిందే. కాకపోతే ఒక రోజు లేట్ అవ్వచ్చు, ఇంకొక రోజు లేట్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళేం చేయలేరు అని చెప్పేసి ఇంకా కొన్ని తప్పులు ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చేసేసి ఇప్పుడు వల్లభనేని వంశీ గారి లాగా వీళ్ళు దొరికిపోతారు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఇంకా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అనుకుంటున్నటువంటి వైసీపీ నేతలకు మాత్రం కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు అయితే తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.